యాదాద్రి లక్ష్మీనరసింహుడు కొలువై ఉన్న ఆలేరు నియోజకవర్గంలో ఈసారి రాజకీయ పరిస్థితులు ఆసక్తి రేపుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీత బరిలో ఉండగా కాంగ్రెస్ నుంచి బీర్ల ఐలయ్య పోటీ చేస్తున్నారు. ఆలేరు నియోజకవర్గంలో గెలుపెవరిది? బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ కొట్టబోతుందా? కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్న బీర్ల ఐలయ్య బీసీ నినాదాన్ని ఎంతవరకు ప్రజల్లోకి తీసుకువెళుతున్నారు? ప్రశ్నించే తత్వం, ఎదురించే ధీరత్వాన్ని పునికిపుచ్చుకున్న పోరాటాల పురిటిగడ్డ ఆలేరు నియోజకవర్గంపై ఇవాల్టి స్పెషల్ టీ ఫైట్. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి పురిటిగడ్డ ఆలేరు నియోజకవర్గం. నాటి తిరుగుబాటు పోరు నుంచి తెలంగాణ ఉద్యమం వరకు అన్నింటికీ అండగా నిలిచింది ఈ గడ్డ. 1952లో ఏర్పడిన ఆలేరు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగినప్పుడల్లా ప్రజలు విభిన్నమైన తీర్పు ఇస్తూనే ఉన్నారు. 1952 నుంచి 1972 వరకు జనరల్ స్థానంగా ఉన్న ఆలేరు నియోజకవర్గం 1978 నుంచి 2004 వరకు ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా కొనసాగింది. 2004 తర్వాత డీలిమిటేషన్ లో భాగంగా మళ్లీ జనరల్ స్థానంగా మారింది. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా 5 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 4 సార్లు బీఆర్ఎస్, 2 సార్లు పీడీఎఫ్, 1 సారి సిపిఐ, ఇండిపెండెంట్ కు ఒక్కసారి పట్టం కట్టారు ఆలేరు ప్రజలు. వ్యక్తుల వారీగా చూసుకుంటే ఈ నియోజకవర్గం నుంచి వరుసగా 5 సార్లు మోత్కుపల్లి నరసింహులు గెలుపొందారు. ఆరుట్ల కమలాదేవి 3 సార్లు గెలిచారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014, 2018 ఎన్నికల్లో 2 సార్లు బీఆర్ఎస్ కే పట్టం కట్టారు ఆలేరు ప్రజలు. ఆలేరు నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీలు 20%, బీసీ సామాజిక వర్గం 60% మంది ఉన్నారు. 2014 జనరల్ ఎలక్షన్స్ లో తెలంగాణ సెంటిమెంట్ బీఆర్ఎస్ గెలుపుకు దోహదం చేసింది. అభ్యర్థితో సంబంధం లేకుండా తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా బీఆర్ఎస్ కు ప్రజలు పట్టం కట్టారు. ఆ తర్వాత 2018 సాధారణ ఎన్నికల్లో అభివృద్ధి పూర్తి కావాలంటే బీఆర్ఎస్ ని గెలిపించాలన్న విజ్ఞప్తిని ప్రజలు స్వీకరించి మళ్లీ గెలిపించారు. ఇప్పుడు అదే అభివృద్ధి నినాదంతో ప్రజల ముందుకు వెళ్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత. అయితే ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా ఉన్న ఆమె భర్త గొంగిడి మహేందర్ రెడ్డి షాడో ఎమ్మెల్యేగా అన్ని తానే చూసుకుంటారన్న టాక్ ఉంది. ఇతనిపై భూ సెటిల్మెంట్లతో భారీగా ఆస్తులు కూడబెడతారన్న ఆరోపణలున్నాయి. వివిధ ప్రాంతాల్లో 2, 3 ఫామ్ హౌస్లతో పాటు వందల ఎకరాలు భూములు సంపాదించారని చర్చించుకుంటున్నారు ప్రజలు. వీటితో పాటు ఉద్యమ కాలం నుంచి పనిచేసిన కార్యకర్తలను పక్కన పెట్టడం, ఉద్యమంతో సంబంధం లేకుండా ఆర్థికంగా ఉన్న వ్యక్తులను ప్రమోట్ చేస్తూ వారితో సెటిల్మెంట్లు చేస్తారనే ఆరోపణలున్నాయి. ఈ అంశాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కడుతోన్న గంధమల్ల రిజర్వాయర్ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి 2 సార్లు అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్. అయితే గంధమల్ల రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా పునరావాసం విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టారన్న ఆరోపణలున్నాయి. నిర్వాసితుల గోడు పట్టించుకోలేదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అభివృద్ధి, సంక్షేమం గాలి కొదిలేసి సొంత ఆస్తులు బాగా కూడబెట్టారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆలేరు నియోజకవర్గం పరిస్థితి ఎట్లా ఉండే మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మొత్తం కంప్లీట్ కరువు ఏర్పడి మంచినీళ్లకు, సాగునీళ్లకు నోచుకోక బోర్లు ఎండిపోయి ఒక్కొక్క రైతు డజన్ బోర్లు వేసి అప్పుల పాలై కరెంటు రాక గోసలు పడ్డటువంటి పరిస్థితి మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్లలో నాయకులు గెలవడం కాదు, ప్రజల గెలుపు అనేది స్టార్ట్ అవుతుంది. అదే నిజమైన ప్రజాస్వామ్యం అని కూడా నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. సునీత కన్నా ముందు చాలామంది ఎమ్మెల్యేలు అయినారు. నేను ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే, సునీత నా బిడ్డ. సునీత ఇలా ఎమ్మెల్యే కాదు, 2001లో మొట్టమొదలు నేను జనాభా జెండా ఎగరేసినాడు. పిడికెడు మందిలో తాను కూడా ఒక నాయకురాలు సునీతాన్ని మనవి చేస్తా ఉన్నా. ఇక కాంగ్రెస్ అభ్యర్థి బీర్ల ఐలయ్య యాదవ్ మొదటిసారిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఐలయ్య బీర్ల ఫౌండేషన్ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు. కరోనా సమయంలో ప్రజలకు నిత్యావసరాలు అందించారు. ప్రతి గ్రామంలో ఫిల్టర్ వాటర్ అందిస్తున్నారు. బీసీ బిడ్డగా మీకు సేవలు అందిస్తానని చెబుతూనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కోరుతున్నారు ఆయన. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు బీర్ల ఐలయ్య. మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండటంతో తాను చేసిన సామాజిక కార్యక్రమాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సింబల్ 6 గ్యారెంటీలు తనను గెలిపిస్తాయనే నమ్మకంతో ఉన్నారు బీర్ల ఐలయ్య. ఏ గ్రామం పోయినా మాకు చేసింది ఏం లేదు,
మళ్ళీ ఇందిరం వస్తే మాకు ఇందిరం మిల్లు వస్తాయి, రైతు రుణమాఫీ అవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ. ఏదైతే తల్లి సోనియమ్మ ఈ 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిందో గ్రామ గ్రామాన కుటుంబాన హర్షాదిరాధాలు వ్యక్తం చేస్తున్నారు. మా సోనియమ్మ రాజ్యం వస్తే ఇంటికి 2500 వస్తాయట, మాకు 500కే గ్యాస్ అట, మాకు 500కే గ్యాస్తో పాటు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ, అదేవిధంగా రైతు పండించిన ప్రతి పంట మద్దతు ధరతో పాటు బోనస్గా 500 ఇచ్చే కార్యక్రమం ఇవాళ రైతు డిక్లరేషన్ చేసింది. కాబట్టి యువకులకు చదువుకోవడానికి ప్రోత్సాహకాలు, ఇవాళ ఏకకాలంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం కోసం కార్యాచరణ చేస్తుంది. గతంలో ఏదైతే గ్రామాలలో ఇందిరం మిల్లు అవసరం ఉన్నాయో ఎస్టీ ఎస్సీలకు 6 లక్షలు పెట్టి ఇందిరం మిల్లు, బీసీ ఓబీసీ మైనార్టీలకు 5 లక్షల ఇల్లు. ఆలేరు ప్రజలు ముచ్చటగా 3సారి కారుకే పట్టం కడుతారా లేక హస్తాన్ని హక్కును చేర్చుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.